ఎన్నో విషాద గీతాల్ని రాసిన శ్రీశ్రీ గారికి చిరకీర్తిని తెచ్చిపెట్టింది మాత్రం దేవత చిత్రంలోని బొమ్మను చేసి ప్రాణం పోసి అన్న వేదన భరితమైనటువంటి గీతం. తలచేది జరగదు, జరిగేది తెలియదు అంటూ సాకిలోనే విషాద వేదాంతాలని వ్యక్తం చేసినటువంటి శ్రీశ్రీ గారు పాట బరువును, గుండె బరువును పెంచారు. పాట పల్లవిలోని బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు నీకిది వేడుక అన్న వాక్యాలు వీటూరి గారివి అని శ్రీశ్రీ గారే వెల్లడించారు. ఎస్పి కోదండపాణి గారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారు ప్రాణం పోసిన ఆ విషాద గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్న వారు కారుణ్య. బ్రతుకంత బాధగా కలలోని గాధగా కన్నీటి ధారగా కరగిపోయే తలచేది జరుగదు, జరిగేది తెలియదు. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. గారడి చేసి గుండెను కోసి నవ్వేవు ఈ వింత చాలిక. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. అందాలు సృష్టించినావు దయతో నీవు, మరలా నీ చేతితో నీవే తుడిచేవులే. అందాలు సృష్టించినావు దయతో నీవు, మరలా నీ చేతితో నీవే తుడిచేవులే. దీపాలు నీవే వెలిగించినావే, గాఢాంధకారాన విడిచేవులే. కొండంత ఆడి ఆశ చేసి కొండంత ఆడి ఆశ చేసి పాతాళలో కానతో సేవులే. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. ఒకనాటి ఉద్యానవనము నేడు కనము, అది ఏ మరుభూమిగా నీవు మార్చేవులే. ఒకనాటి ఉద్యానవనము నేడు కనము, అది ఏ మరుభూమిగా నీవు మార్చేవులే. అనురాగమధు అందించి నీవు హాలాహల జ్వాల చేసేవులే. ఆనంద నౌకా పయనించు వేళ ఆనంద నౌకా పయనించు వేళ శోకాల సంద్రాన ముంచేవులే.
బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక గారడి చేసి గుండెను కోసి నవ్వేవు ఈ వింత చాలిక బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక